దానికి ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. నేను పరలోకానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలని అనుకునేవారు ఎంతమంది ఆశ కలిగి ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తండి. ఏమ్మా, మిగతా వాళ్ళకు వద్దా? పరలోకం స్వర్గం మిగతా వాళ్ళకు వద్దా? మిగతా వాళ్ళకు వద్దా స్వర్గం? చూడగలిగితే పరలోకము లేదా స్వర్గము అందరూ కూడా కావాలనుకుంటారు. ఏమండి, ఏ ఒక్కరు కూడా వద్దనకరు. పరిశుద్ధులు కాని వారైనా, అలాగున్నే నీతిమంతుడైనా అనీతిమంతుడైనా అందరూ కూడా, ప్రతి మనిషి ప్రతి మానవుడు కూడా నేను స్వర్గానికే పరలోకానికే వెళ్ళాలనుకుంటారు. ఏ ఒక్కరు కూడా నేను నరకానికి, రెండవ మరణానికి, అగ్నిగుండానికి వెళ్ళాలని ఎవరు కూడా కోరుకోరు. అంతే కదమ్మా? అందరూ, ప్రతి మనిషి కూడా, ప్రతి మానవుడు కూడా స్వర్గానికే పరలోకానికే వెళ్ళాలనుకుంటారు. ఎవరు కూడా నరకానికి వెళ్ళాలనుకోరు. అలాగా అందరూ కూడా పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారు కదా, అందరూ కూడా స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నారు కదా. అలాగా పరలోకానికి స్వర్గానికి వెళ్ళడానికి మీకున్న అర్హత ఏంటి? అందరూ కూడా అయితే ఇదిగో పరలోకానికి లేదా స్వర్గానికి వెళ్ళడానికి మరి అర్హత అనేది అవసరం అంటారా కాదంటారా? పరలోకానికి వెళ్ళాలంటే అర్హత అవసరమా కాదా? అవసరం. ఈ లోకంలో మనం చూడగలిగితే, లోకంలో సమాజంలో ఎక్కడికి బయటికి వెళ్ళినా ఏ పని చేయాలన్నా కానీ మనల్ని ఏమడుగుతారు? మీ అర్హత ఏంటి, మీ అర్హత ఏంటి అని ప్రతివారు కూడా అడుగుతారు. అలాగనే మనం చూడగలిగితే పరలోకానికి వెళ్ళడానికి మాత్రం అర్హతలు ఉండాలా వద్దా? ఉండాలి. పరలోకానికి వెళ్ళడానికి మాత్రం అర్హతలు కూడా చాలా ముఖ్యమైనవి. చూడగలిగితే మరి పరలోకానికి వెళ్ళడానికి అర్హులు ఎవరు, లేదా పరలోకానికి వారసులు ఎవరు, స్వర్గానికి వారసులు ఎవరని మనము బైబిల్ గ్రంథంలో నుండి ఆలోచన చేస్తే, ఒక యవనస్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతున్నాడు. చూడండి ఏమని అడుగుతున్నాడో. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనము. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగెను. ఏమని ఇక్కడ చూడగలిగితే ఒక యవనస్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. ఏమని అడుగుతున్నాడు? నిత్య జీవమును పొందడానికి, పరలోకాన్ని లేదా స్వర్గాన్ని పొందడానికి, నిత్య జీవము పొందడానికి నేను ఏ మంచి కార్యం చేయాలి, నేను ఏ మంచి కార్యం చేస్తే నేను పరలోకానికి స్వర్గానికి వెళతానని యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు. ఏమండి, ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమి అడగాలో మనకు బాగా తెలిసి ఉండాలి. అంతే కదండి? ప్రభు దగ్గరికి, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమి అడగాలో తెలుసుకోవాలి. తెలుసుకోకుండా వెళ్ళిపోతే ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. ఏం అడగాలో ముందుగానే మనకు తెలిసి ఉండాలి. అలాగనే మనం చూడగలిగితే మరి ప్రభు దగ్గరికి మరి మీరు వెళ్ళినప్పుడు మీరేమని అడుగుతారు? అండి, ఒకవేళ ఆ యవనస్తుడి యొక్క ప్లేస్లో మీరుండి ఆలోచన చేయండి. మీరు యేసుక్రీస్తు వారి దగ్గరికి, ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మీరేమని అడుగుతారు? మనమేమని అడుగుతాం? ఏమని అడుగుతారమ్మా? ఏమని అడుగుతారు? చదువుకున్న వాళ్ళైతే
ప్రభువా, దేవా, నాకు మంచి ఉద్యోగం ఇవ్వండి, అంటే బాగా డబ్బులు రావాలి, మంచి ఉద్యోగం నాకు ఇవ్వండి అని అడుగుతారు. అలాగనే మనం చూడగలిగితే మరికొందరైతే, దేవా, నాకు మంచి పేరు కావాలి, లోకంలో సమాజంలో నాకంటూ ఒక మంచి పేరు ఉండాలి, నాకు మంచి పేరును దయచేయమని కొందరు అడుగుతారు. మరికొందరు ఏమంటారు, ఇదిగో నాకు సంపద కావాలి, నాకు సంపదను దయచేవి దేవా అని మరికొందరు అడుగుతారు. మరికొందరైతే ఇదిగో ఇల్లు కావాలని, పొలాలు కావాలని, అప్పుల బాధలు తీర్చాలని, రోగాలు పోవాలని, ఏమండి ఇలా మనమైతే ఇలా దేవుణ్ణి అడుగుతాం. అడుగుతారా, అడగరా? ఏమండి లోకంలో సమాజంలో ఉన్న వారందరినీ చూస్తే ఇదిగో దేవుని దగ్గరకు మందిరానికి వచ్చేసరికి మందిరంలో దేవుని యొక్క ఇంటిలో ఏమడుగుతున్నామో మనము దేవుణ్ణి అని మనం చూడగలిగితే ఇదిగో మన శరీరము గురించే ఎప్పుడు కూడా, ఏమండి మన శరీరము గురించే. అందుకనే మరి ఆయన గ్రంథంలో రాయిస్తా అంటాడు, ఇదిగో మీరు ఏది అడిగినను ఏమడుగుతున్నారంటే మీ భోగేచ్ఛల నిమిత్తమే అడుగుతున్నారు. ఏది అడిగినను మీ భోగేచ్ఛల నిమిత్తమే, మీ శరీరాన్ని సుఖపెట్టుకోవడానికే మీరు అడుగుతున్నారు అంటాడు. కానీ ఈ యవనస్తుడు ఏమని అడుగుతున్నాడు? యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, ప్రభు దగ్గరికి వచ్చి ఈ యవనస్తుడు ఏమని అడుగుతున్నాడంటే, ఇదిగో దేవా, నిత్య జీవానికి పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. ఏమండి నిత్య జీవానికి పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలని అడుగుతున్నాడు. ఈనాడు ఉన్నటువంటి యవనస్తులందరూ కూడా మరి ఎలా ఉన్నారని మనం చూడగలిగితే, నేటి దినాలలో, నేటి లోకంలో, సమాజంలో యవనస్తులైన వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారని మనం చూడగలిగితే, యవనస్తులందరూ కూడా ఇదిగో తాగాలని, తినాలని, తిరగాలని, ఎంజాయ్ చేయాలని యవనస్తులు అనుకుంటున్నారు. నేడున్నటువంటి దినాలలో యవనస్తుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అని మనం చూడగలిగితే, అందరూ కూడా ఇదిగో నేను మరి తినాలి, త్రాగాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు ప్రతి యవనస్తుడు కూడా. అలాగనే మనం చూడగలిగితే సమాజంలో పెద్దలు అప్పుడప్పుడు కొన్ని మాటలు పలుకుతుంటారు. వాడి తెలుసా, పెద్దలు కొన్ని మాటలు పలుకుతుంటారు. ఏంటి ఆ మాటలు మనం అని చూడగలిగితే, పెద్దలు పలుకుతుంటున్నారు అంటారు. ఏమంటారంటే, అరే ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తావు, అంతే కదండి పెద్దలు చెప్తుంటారు మనకు. ఇదిగో ఈ యవన ప్రాయంలో ఇప్పుడు చేయకపోతే, ఇప్పుడు తిరగకపోతే ఎప్పుడు తిరుగుతావు, ఇప్పుడు త్రాగకపోతే ఎప్పుడు త్రాగుతావు, ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు మరి తింటావు, ఇప్పుడు సంపాదించకపోతే ఇంకెప్పుడు సంపాదిస్తావు అని పెద్దలు కూడా కొన్ని సందర్భాలలో పలుకుతుంటారు యవనస్తులను బట్టి. చూడగలిగితే చూడండి, ఇక్కడ మార్కు సువార్తలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. అదే సందర్భము మార్కు సువార్తలో మరి ఒక మంచి సందర్భం ఉంటుంది చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలెనని ఆయనను అడిగేను. ఏమండి ఈ యవనస్తుడు ఎంత మంచి ప్రశ్న ఇస్తున్నాడో చూడండి. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి యవనస్తుడు ఏమని అడుగుతున్నాడు, ఎంత మంచి ప్రశ్న చేస్తున్నాడు, ఎంత మంచి ఆలోచన చేస్తున్నాడు చూడండి. ఇదిగో పరలోకం అనేది ఒకటి ఉందని, పరలోకానికి ఇదిగో వారసులు కావాలని, ఈ లోకం మనకు శాశ్వతం కాదని, ఈ లోకము మనకు అశాశ్వతమని అర్థం చేసుకున్నాడు ఈ యొక్క యవనస్తుడు. అలా అర్థం చేసుకున్నందుకే మరి ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా, ఇదిగో నిత్య జీవానికి పరలోకానికి వెళ్ళాలంటే నేను ఏ మంచి కార్యం చేయాలి, ఏ మంచి కార్యం చేస్తే నేను పరలోకానికి వెళతానని అడుగుతున్నాడు. ఏంటి పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలని మరి అడుగుతున్నాడు. చాలామంది మందిరాలకు వస్తున్నారు కదా. ఎప్పుడైనా కానీ మందిరానికి వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ
దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటాం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడైనా నీ ప్రార్థనలో దేవా నేను నిత్య జీవానికి పోవాలంటే, పరలోకానికి పోవాలంటే, స్వర్గానికి పోవాలంటే నేనేం చేయాలి, ఏం చేస్తే నేను పరలోకానికి వెళ్తాను దేవా నాకు తెలపండి అని ఒక్కరన్నా ప్రార్థన చేశారా? వాడి ప్రార్థన చేసిన వాళ్ళు చేయొద్దండి. ఒకరైనా ప్రార్థన చేశారా? వాడి ఒక్కరు కూడా చేసిండ్రు. కొంతమంది మాత్రమే ఉంటారు ఆడరా. అందరూ ఏం చేస్తారు? అందరూ ఇదిగో శరీరాన్ని పోషించుకోవడం కోసమే, అందరూ లోకంలో ఉన్న దానికోసమే దేవుణ్ణి అడుగుతుంటారు. కానీ యవనస్తుడు అంటున్నాడు మరి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఇదిగో పరలోకానికి నిత్య జీవానికి వెళ్ళాలంటే మరి ఏం చేయాలి ప్రభువా, ఏ మంచి కార్యం చేయాలని ప్రభు వారిని అడుగుతున్నారు. మరి మనము శరీరానుసారంగా ఇవన్నీ అడుగుతాం మనమైతే. కానీ ఆ యవనస్తుడు ఒక మంచి ప్రశ్న వేస్తున్నాడు యేసుక్రీస్తు వారిని. ఒక మంచి మరి ప్రశ్న వేసి అడుగుతున్నాడు. మరి స్వర్గానికి పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, నేను ఏ మంచి కార్యాన్ని చేస్తే నేను వెళ్తానని అడుగుతున్నాడు. చూడగలిగితే కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదవండి ఒకసారి. ఇదిగో మీరు దేనికోసం అడుగుతున్నారో దేవుడు రాయిస్తున్నాడు చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏమని దేవుని వాక్యం సెలవిస్తూ ఏమంటుంది? ఇదిగో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరందరూ కూడా క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఇదిగో బాప్తిస్మము పొందుకున్న తర్వాత క్రీస్తు యొక్క మరణములో పునరుత్థానములో పాలు పంపులు పొందిన తర్వాత ఇదిగో క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే దేనిని వెతకాలంటున్నాడు? లోకాన్ని వెతకాలా? మా లోకాన్ని వెతకాలా? ఏమి వెతకాలంటున్నాడు? ఇదిగో పైనున్న వాటినే వెదకుడి. ఏం చెప్తున్నాడు? పైనున్న వాటినే వెతకండి అంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు పైనున్న వాటినే మీరు వెతకండి అని దేవుడు తన మాటలు తెలియజేస్తున్నాడు. కానీ మనం ఎందుకు వింటాం? దేవా నువ్వు మస్తుకు చెప్తావు పైనున్న వాటిని వెతకమని, పైనున్న వాటిని వెతుకుతే మాకేం ప్రయోజనం? అంతే కదండి. దేవా నువ్వు మస్తుకు చెప్తావు పైనున్న వాటిని వెతకమని, పైనున్న వాటిని వెతుకుతే మాకేం ప్రయోజనం? ఈ లోకంలో మేము జీవిస్తున్నాము కదా, ఈ లోకంలో బ్రతకాలంటే ఈ లోకంలో ఉండేటువంటి మాకు కావాలి కదా అని మనిషి ఏం చేస్తున్నాడంటే లోకాన్నే వెతుకుతున్నాడు కానీ పైనున్న వాటిని వెతకడం లేదు. అందుకనే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోనకుడి. దేని మీద మనం మనసు పెట్టుకోకూడదంట? భూ సంబంధమైన వాటి మీద మనస్సును పెట్టుకొనకూడని ఆయన చెప్తే లేదు మేమేం చేస్తాం? భూ సంబంధమైన వాటి మీదనే మేము మనసు ఉంచుకుంటామని మరి మానవుడు ఆలోచన చేస్తున్నాడు. చూడగలిగితే ఈ యవనస్తుడు మరి అడగవలసిన ప్రశ్న ఆయన్నే అడిగాడు. ఈ యవనస్తుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారిని ఇదిగో ఎవరైతే చాలామందిని మనం చూస్తే మరి ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు మరి ఒకరి దగ్గరికి వెళ్ళకుండా మరి ఒక దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటాం. వాడి దగ్గర మనకు సమాధానం వస్తుందంటే సమాధానం రాదు. కానీ ఈ యవనస్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, ప్రభు దగ్గరికి వచ్చి అడగవలసినటువంటి అసలైన ప్రశ్న అడగవలసిన ఆయనే అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఇదిగో పరలోకానికి వెళ్ళాలంటే, పరలోకానికి వారసుని కావాలంటే నేనేం చేయాలి అంటే ఆ యవనస్తునికి ఏమర్థమైందంటే ఇదిగో పరలోకానికి నిత్య జీవానికి వెళ్ళాలంటే ఇక్కడ ఏదో చేయాలని అర్థమైంది. అంతే కదండి. ఎందుకు అడుగుతున్నాడు యేసుక్రీస్తు వారిని అంటే ఇదిగో పరలోకానికి స్వర్గానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే నేను ఏదో చేయాలి అనే విషయం అర్థమైపోయింది యవనస్తునికి.
అలా అర్థమైంది కనుకనే మరి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. మరి ఈ సమాజాన్ని, ఈ లోకాన్ని, ఈ సమాజాన్ని పరలోకానికి వెళ్ళాలంటే అర్హత ఏంటని మనం అడిగినప్పుడు ఏమండి, లోకము సమాజం మనకేమని మరి సమాధానం ఇస్తుంది? ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను అడిగినప్పుడు, అయ్యా పరలోకానికి వెళ్ళాలంటే అర్హత ఏముండాలని అడిగినప్పుడు లోకంలో ఉన్నవారు ఏం చెప్తారంటే, పరలోకానికి వెళ్ళాలా? పరలోకానికి వెళ్ళాలంటే అర్హత ఏంటంటే, ఇదిగో చనిపోతే పరలోకం వస్తుంది అని చెప్తున్నారు. అంతే కదండి. ఎవరిని అడిగినా కానీ మనం చూడగలిగితే, ఇదిగో పరలోకం ఎలా వస్తుంది? చనిపోతే వస్తుంది పరలోకం. చనిపోతే వచ్చేది పరలోకం అనుకుంటుంది లోకం. అండి, చనిపోతే వచ్చేది పరలోకం అనుకుంటుంది. కానీ చనిపోయిన వారందరి చూడగలిగితే లోకంలో, సమాజంలో చనిపోయిన వారందరి సమాధుల మీద నా వద్దండి, చనిపోయిన వారి సమాధుల మీద వారి పేర్లకు ముందు ఏమని రాస్తారు? కీర్తిశేషులు. ఏమని రాస్తారమ్మా? కీర్తిశేషులు అని రాస్తారు. చనిపోయిన వారి సమాధుల అందరి మీద, చనిపోయిన వారి పేర్లకు ముందు ఇదిగో స్వర్గస్థులయ్యి ఏమైపోయారు? స్వర్గస్థులయ్యారు. అంటే ఎక్కడికి వెళ్ళారు? పరలోకానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారట? పరలోకానికి వెళ్ళాలి. అందరూ కూడా, చనిపోయిన అందరూ కూడా ఏమండి, వాడు తాగుబోతైనా, తిరుగుబోతాడైనా, ఏమండి, ఎప్పుడు మందిరానికి రానివాడైనా, దేవుని మాట వినేవాడైనా, ఎవడైనా కానీ వాని పేరు ముందర ఏం రాస్తారంటే లోకంలో, సమాజంలో స్వర్గస్థులైరేం రాస్తారు. అంటే పరలోకానికి వెళ్ళారని చెప్తారు. కానీ ఎవరైనా కానీ ఇదిగో ఈ వ్యక్తి నరకానికి వెళ్ళాడని రాస్తారమ్మా? అట్లా రాసినట్లు ఎవరైనా చూసారా? ఎప్పుడైనా చూసారా? మీరు చూసారా? ఎవరు రాయరు. అందరూ ఆమె ఎలాంటిదైనా కానీ ఇదిగో స్వర్గస్థులయ్యారు, పరలోకానికి వెళ్ళారని రాస్తుంటారు. ఏమండి, స్వర్గస్థులయ్యారు, పరలోకానికి వెళ్ళాలని రాస్తుంటారు. కానీ చనిపోతే స్వర్గం వస్తుందని లోకం అనుకుంటుంది. పరలోకానికి వెళ్ళాలంటే అర్హత ఏదని చెప్తుంది లోకము? చనిపోతే చాలు స్వర్గం వస్తుంది, పరలోకం వస్తుంది అనుకుంటున్నారు. కానీ చనిపోయిన తరువాత మరొకటి ఉందని తెలుసా లోకానికి? అవును, చనిపోతే స్వర్గం వస్తుంది, పరలోకం వస్తుందని లోకం అనుకుంటుంది, సమాజం అనుకుంటుంది. కానీ చనిపోయిన తర్వాత మరొకటి ఉంది. ఏంటి అది మనం చూడగలిగితే అదే నరకము, పాతాళము, రెండవ మరణము, వేదనకరమైన స్థలము. ఇదిగో మరి లోకం మర్చిపోయింది. లోకము ఎప్పుడో మర్చిపోయింది. అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, ఇదిగో చనిపోతే కళ్ళు మూస్తే వచ్చేదే స్వర్గం అనుకుంటున్నారు. కానీ అంతకంటే మరి ఇంకొకటి ఉందని, అదే నరకమని, పాతాళమని, రెండవ మరణమని, వేదనకరమైన స్థలం ఉందని లోకము మరిచిపోయింది. మానవుడు ఎప్పుడో మరిచిపోయాడు. చూడగలిగితే ఈ యవనస్తుడు అడిగిన మాటకు యేసుక్రీస్తు వారు ఏమని సమాధానం ఇస్తున్నాడని మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాటను మనం చూడగలిగితే అదే మత్తయి సువార్త 19వ అధ్యాయము, అందుకాయన మత్తయి సువార్త 19వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. అందుకాయన మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచి కార్యము గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒకడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా ఏమని ఈ యవనస్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి మరి పరలోకానికి, నిత్య జీవానికి వారసుని కావాలంటే, అలా పొందుకోవాలంటే ఏం చేయాలి దేవా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అందుకు ఆయన మంచి కార్యమును గురించి నన్నెందుకు నీవు అడుగుతున్నావు? మంచి కార్యాన్ని గురించి నన్నెందుకు అడుగుతున్నావు? మంచివాడు
ఒక్కడే నీవు జీవములో ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. ఏమంటే ప్రతి వారికి కూడా పరలోకము, స్వర్గము, మరి నిత్య జీవము కావాలంటే ఏం చేయమంటున్నాడు? ఏం చేయమంటున్నాడు? ఆజ్ఞలను గైకొనాలి, ఆజ్ఞలను పాటించాలి. ఆజ్ఞలు తెలుసుకోవడం కాదు. చాలామందిని మనం అడిగితే ఆజ్ఞలు ఎన్ని అంటే టకటక చెప్పేస్తారు. ఏమంటే టకటక చెప్పేస్తారు. కానీ ఆ యొక్క ఆజ్ఞలను మరి పాటించాలంటే, పాటించే విషయానికి వస్తే అందరూ ఫెయిల్ అయిపోతారు. ఏమండి ఆజ్ఞను అలాగునే ఆయన అంటున్నాడు, నీవు నిత్య జీవములో ప్రవేశించాలంటే, పరలోకంలో ప్రవేశించాలంటే, స్వర్గంలో ప్రవేశించాలంటే ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. ఆజ్ఞలను మీరేం చేయాలంటే గైకొనాలి. గైకొనడం అంటే విని పాటించాలి. విని విడిచిపెట్టడం కాదు, విని పాటించాలి, అనుసరించాలి. అతడు అలా యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, నువ్వు ఆజ్ఞలను పాటించాలి. అలా పాటించినప్పుడు ఇదిగో నీకు పరలోకం వస్తుంది, స్వర్గం అని వస్తుంది అన్నప్పుడు ఆ యవనస్తుడు అడుగుతున్నాడు ప్రభువు వారిని, ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా. మళ్ళీ ఈ యవనస్తుడు అడుగుతున్నాడు, ఏ ఆజ్ఞలు దేవా, ఏ ఆజ్ఞలని మరి ఆయన అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలనని అనునవే అని చెప్పాను. ఇదిగో ఇవి పాటించాలి, నువ్వు వీటిని గైకొనాలి, వీటిని అనుసరించాలని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అందుకు ఆ యవనస్తుడు ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను. యేసుక్రీస్తు వారు చెప్పారు, ఇదిగో ఇవన్నీ నువ్వు చేస్తే పరలోకము, స్వర్గం అనేది నీకు వస్తుంది, నువ్వు పరలోకానికి వారసుడు అవుతావని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఆ యవనస్తుడు అంటున్నాడు, ఇవన్నీ కూడా ఏమండి అనుసరించుచూనే ఉన్నాను. మార్కు సువార్తలకు వెళ్ళిపోతే ఒక మంచి మాట రాయబడి ఉంటుంది ఇదే సందర్భం. అక్కడ ఏమంటాడంటే, ఇదిగో అందుకతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ ఎప్పుడు నుంచి ఆ యవనస్తుడు ఇవన్నీ కూడా పాటిస్తున్నాడంటే బాల్యము నుండి. ఎప్పటి నుంచి? బాల్యము నుంచి, చిన్ననాటి నుండి, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను కనుక నాకు కొదవ ఏమని ఆయనను అడిగెను. ఇంకను నాకు ఆ యవనస్తుడు అడుగుతున్నాడు, ప్రభు నువ్వు చెప్తున్నావు కదా, ఇవన్నీ కూడా నేను ఏం చేశానంటే ఎప్పుడో చిన్నప్పుడు బాల్యము నుండి అనుసరిస్తున్నాను, బాల్యము నుండి చేస్తున్నాను. అందుకు ఆ యవనస్తుడు ఇంకను నాకు కొదవ ఏమని ఆయనను అడిగెను. అందుకు యేసు నీవు పరిపూర్ణుడవు అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. ఏమని ఆ యవనస్తుడు ఏమంటున్నా అంటే, ప్రభువా చిన్ననాటి నుండి, బాల్యము నుండి కూడా ఇవన్నీ, ఈ ఆజ్ఞలన్నిటిని కూడా నేను అనుసరిస్తున్నాను, నడుస్తున్నానని చెప్పినప్పుడు పరలోకానికి వారసుడు అవ్వడానికి ఇంకేమి కొదువ ఉంది? అన్నిటికీ అర్హున్నే కదా, నేను పరలోకానికి అర్హున్నే కదా అని అడుగుతున్నాడు. అలా అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, అందుకు యేసు నీవు పరిపూర్ణుడవగుటకు, పరలోకానికి నువ్వు పరిపూర్ణుడవగుటకు, అర్హత సంపాదించుటకు కోరిన ఎడల నీవు పోయి ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పెను. అయితే
ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. చూడండి, ఆ యవనస్తుడు యేసుక్రీస్తు వారిని ఒక మంచి ప్రశ్న అడిగాడు. ఇగో దేవా, పరలోకానికి నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏ మంచి కార్యం చేయాలని అడిగాడు ప్రారంభంలో. అలా అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నది, ఇదిగో నీవు ఆజ్ఞలన్నిటిని కూడా గైకొను, అనుసరించు, పాటించు అని చెప్పినప్పుడు నేను పాటిస్తూనే ఉన్నాను చిన్ననాటి నుండి, బాల్యం నుండి అని చెప్పాడు. అలా చెప్పిన తర్వాత ఆయన అంటున్నాడు, అయితే ఆ యవనస్తుడు, ఇదిగో నువ్వు వెళ్ళి నీకున్నదంతా కూడా, నీ ఆస్తంతా కూడా, ఆ యవనస్తుడు బహుగా సంపద కలిగినవాడు, ఆస్తి కలిగినవాడు. ఆ యవనస్తునికి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఇదిగో నీవు పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని చెప్పాను. అయితే ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు. ఏమండి, ఎక్కువ ఆస్తి గలవాడు అంట ఆ యవనస్తుడు. మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడంట. ముఖము చిన్నబుచ్చు. ఏం చేశాడు? వ్యసనపడుచు, ముఖాన్ని చిన్నబుచ్చుకొని వ్యసనపడుచు. ఏంటి? పరలోకానికి, స్వర్గానికి వెళ్ళాలంటే నా ఆస్తినంతా ఇవ్వాలా? ఏమండి, పరలోకానికి, స్వర్గానికి వెళ్ళాలంటే, అర్హుని కావాలంటే, వారసుని కావాలంటే నాకున్న ఆస్తి అంతా ఇవ్వాలా? నేను నా ఆస్తినంతా పోగొట్టుకోవాలా అని ఆ యవనస్తుడు మరి వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు ఇదిగో శిష్యుల వైపు చూస్తున్నాడు. అలా యవనస్తుడు వెళ్ళిపోయిన వెంటనే యేసుక్రీస్తు వారు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ನೋಡಿ, ధనవంతులు, అధిక ధనం కలిగిన వారు, అధిక సంపాదన కలిగిన వారందరూ కూడా పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభము. వారెప్పుడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించరు, అసాధ్యము అని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యము. ఇదియుగాక ధనవంతుడు రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. ఏమండి, అలా అది అసాధ్యమైనది. ధనవంతుడు ఎప్పుడు కూడా పరలోకానికి వెళ్ళడు. ఇదిగో ఒక వ్యక్తికి ధనం ఉన్నప్పుడు, అధిక ధనం ఉన్నప్పుడు ఆ వ్యక్తి అంతా ఆలోచన చూపంతా కూడా ఎక్కడ ఉంటుంది? ధనం మీదనే ఉంటుంది. వాని మనసంతా ధనం మీదనే ఉంటుంది, వాని కళ్ళల్లో ధనం మీదనే ఉంటుంది. అది ఏమైపోయిందో, ఎవడెత్తుకుపోయాడో, ఎలా ఉందో అని వాని మనసంతా కూడా ధనం మీదనే ఉంటుంది. అందుకనే యేసుక్రీస్తు వారు చెప్తుంటున్నాడు, ఇదిగో ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. అలాగునే ఇదియు కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెద్యములో వంట దూరుట సులభము అంటున్నాడు. కాబట్టి సూది యొక్క బెద్యము ఎంత ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది. కొన్నిసార్లు మనము దారాన్ని కూడా ఎక్కించలేము, అంతే కదండి, దారాన్ని కూడా ఎక్కించలేము. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, అలాగా ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే, అది అసాధ్యము, కంటే సూది బెద్యములో ఒంటె దూరుట సులభమని చెప్పుచున్నా నేను. మరి శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. ఏమండి, యేసు అలా శిష్యులు అడిగినప్పుడు ఆ శిష్యులందరూ కూడా ఆ మాటకు ఏం చేశారంటే ఆశ్చర్యపోతున్నారు. అలాగైతే ఎవడు రక్షణ పొందుతాడు, ఎవడు స్వర్గానికి వెళతాడు, ఎవడు పరలోకానికి వెళతాడని ప్రభు అని అడిగినప్పుడు యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే. ఏమంటున్నాడు? మనుషులకు
అసాధ్యమే దేవునికి సమస్తము సాధ్యమని చెప్పెను. మనుషులకు ఏమంటున్నాడు? అసాధ్యము కానిదది, కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్తున్నాడు. దేవునికి సమస్తము సాధ్యమే అంటే అలాగైతే మనుషులకు అసాధ్యమా? మనుషులు వెళ్ళలేరా పరలోకానికి? పరలోకంలో దేవుడు ఒక్కడే ఉంటాడా? అలాగైతే ఎవరు వెళ్ళరా పరలోకానికి? ఎవరు వారసులు కదా పరలోకానికి? ఇక్కడ ఏమంటున్నాడు? మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సాధ్యము అని చెప్తున్నాడు. దేవునికి ఒక్కడికే సాధ్యము అంటున్నాడు. ప్రారంభంలో మనిషిని దేవుడు ఏ రీతిగా చేశాడమ్మా? ప్రారంభంలో మనిషిని దేవుడు ఏ రీతిగా చేశాడంటే ఒక యథార్థవంతునిగా ప్రారంభంలో ఒక యథార్థవంతునిగా, ఉన్నది ఉన్నట్లుగా ప్రవర్తించేవానిగా, దేవుని యొక్క గుణగణాలు లక్షణాలు కలిగి ఉండేవారిగా మనిషిని దేవుడు చేశాడు. మనిషిని దేవుడు చేశాడు. అలాగనే మనం చూడగలిగితే ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యమని చెప్పెను. ఏమండి? దేవునికి సాధ్యం అంటే మనము కూడా, ప్రతి మానవుడు కూడా మరి ఎలా మీరందరూ కూడా మారిపోవాలంటే మనము దైవాలుగా మారిపోవాలి. దైవాలుగా మారితే అసాధ్యమా? సుసాధ్యమా? సుసాధ్యము. దైవాలుగా మారితే సాధ్యమవుతుంది. దైవాలుగా మనం మారితే సాధ్యమవుతుంది అనొచ్చు మీరు. ఏమండి? మనం మనుషులం కదా, మానవులం కదా, లేచినాల నుంచి పాపాలు చేస్తాం, అబద్ధములు ఆడతాం, ఎదుటి వారి మీద కక్ష ద్వేషాలు ఇవన్నీ పెట్టుకుంటాం. మనమెలా దైవాలం అవుతాం? మనమెలా దైవాలం అవుతామని మీరు అడగవచ్చు, మీకు ప్రశ్న రావచ్చు. మనం మనిషిం కదా, మానవులం కదా, మనమెలా దైవాలం అవుతాం, మనమెలా దేవుళ్ళం అవుతామని మీరు అనొచ్చు. చూడగలిగితే చూడండి, యేసుక్రీస్తు వారు పలుకుతున్నటువంటి ఒక మాటను చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 31వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 31వ వచనం. యూదులు ఆయనను కొట్టవలనని రాళ్ళు చేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపి తిని వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగెను. యూదులందరూ కూడా యేసుక్రీస్తు వారిని మరి రాళ్లతో మరి ఆయనను కొట్టవలనని రాళ్ళు చేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన సూచక్రియలను మీకు చూపి తిని వాటిలో ఏ క్రియ విషయం మీరు నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగెను. అందుకు యూదులు నీవు మనుషుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. నువ్వు మనుష్య కుమారుడు కదా, యోసేపుకు మరియమ్మ గారికి నువ్వు జన్మించావు కదా, నువ్వు మనుష్య కుమారుడు కదా, నువ్వెలా దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు, నువ్వు ఎలా దేవుణ్ణి చెప్పుకుంటున్నావు? అందుకే నిన్ను మరి దేవదూషణ చేస్తున్నావు కనుక దేవదూషణ కింద నిన్ను మరి రాళ్లతో కొట్టవలనని అనుకుంటున్నామని చెప్తున్నారు. అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు గదా. దేవుని వాక్యము ఎవనికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఇదిగో అందుకు యేసు అంటున్నాడు మీరు దైవములని. యూదులు అంటున్నారు
నీవు మనిషి కుమారుడవైన దేవుడినని ఎలా నువ్వు చెప్పుకుంటున్నావు? ఇదిగో ఆ దేవదూషణ కింద నిన్ను రాళ్లతో కొడుతున్నామని యూదులు అన్నప్పుడు యూదులకు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడంటే, అందుకు యేసు మీరు కూడా దైవములని నేనంటిని. నేనొక్కనే దైవాన్ని కాదు, నేనొక్కనే దేవుణ్ణి కాదు, మీరు కూడా దైవములని నేనంటునని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? యూదులు కూడా మీరు కూడా దైవములే అంటున్నారు. వారిని కూడా మీరు కూడా నేనొక్కనే కాదు, మనిషి కుమారుని దేవుణ్ణి నేనొక్కనే కాదు, మీరు కూడా దైవాలే అని చెప్తున్నాడు. మనిషి ఎలా దైవం అవుతాడు? మనిషి ఎలా దేవుడవుతాడు? చూడండి, మనిషి ఎలా దేవుడవుతాడు, మనిషి ఎలా దైవం అవుతాడని మనం చూడగలిగితే మరి ఆయన తెలియజేస్తా అంటున్నాడు, లేఖనము నిరర్ధకము కానేరదు కానీ దేవుని వాక్యము ఎవనికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడలా. అని నువ్వు దైవంగా మారాలంటే, దేవునిగా మారాలంటే, దైవంగా మారాలంటే నీకేది రావాలంటున్నాడు? వాక్యం. ఇదిగో వాక్యము ఎవనికి వస్తుందో, వాక్యము ఎవనికి వచ్చునో వారు దైవములని చెప్పినట. వాక్యము ఎవరికైతే వస్తుందో, ఎవరైతే దేవుని మాటలు మనసులో ఉంచుకొని వాటి ప్రకారంగా ప్రవర్తిస్తారో, నడుస్తారో, దేవుని మాటలు ప్రకటిస్తారో వారందరూ కూడా ఏమంటున్నారు? దైవాలు. కాబట్టి మీరందరూ కూడా ఎవరు? ఇప్పుడు ఎవరండి మీరందరూ? ఎవరు? దైవం, దైవాలండి. మనమందరం కూడా దైవాలం, దేవులం మనమందరం కూడా. కాబట్టి కాకికి పుట్టిన పిల్ల ఏమవుతుంది? అది పెద్ద అయితే ఏమవుతుంది? కాకికి పుట్టిన పిల్ల చిన్నప్పుడు కాకి పిల్లగానే ఉంటుంది, పెద్దగా అయితే ఏమవుతుంది? కాకి అవుతుంది. అలాగా సృష్టిలో ప్రతిదాన్ని కూడా చూసినప్పుడు చిన్నప్పుడు అది పిల్లగానే ఉంటుంది, పెరిగి పెద్దనే తర్వాత ఏమవుతుంటే దారి యొక్క తల్లిదండ్రుల రూపంలోనికి వస్తుంది. రాజుకు పుట్టిన కుమారుడు ఏమవుతాడు చెప్పాలి? రాజుకు పుట్టిన కుమారుడు రాజు అవుతాడు. ఎప్పుడు రాజు అవుతాడు? ఇదిగో రాజు యొక్క గుణగణాలు, ప్రవర్తన ఆ మనిషిలో ఎప్పుడైతే వచ్చేస్తాయో, అలా ఎప్పుడైతే ప్రవర్తిస్తాడో అప్పుడు ఆయన కూడా రాజుకు పుట్టిన కుమారుడు రాజు అవుతాడు. కానీ ఇదిగో మనమందరము, మీరందరూ కూడా ఎవరికి పుట్టాం? మనం దేవుని కుమారు. ఎవరికి పుట్టాం? మనము దేవునికి పుట్టాం. మనమందరం కూడా పెద్దగా అయితే చెప్పండి, అందరూ దేవుని పిల్లలు, అందరూ కూడా దేవుని పిల్లలే, దేవుళ్ళే, దైవాలే, దేవుని పిల్లలు కాదు, అందరూ కూడా దైవాలే. చూడగలిగితే నిత్య జీవానికి వెళ్ళాలంటే ఆజ్ఞలను పాటించమన్నాడు. ఆ యవనస్తులు అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నిత్య జీవానికి వెళ్ళాలంటే ఆజ్ఞలను నీవు పాటించాలి, గైకొనాలి. అలా పాటించినప్పుడు, గైకొన్నప్పుడు ఇదిగో నిత్య జీవానికి నువ్వు వారసుడు అవుతావు, పరలోకానికి అర్హుడవుతావని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మరి చేయవలసినవి ఆజ్ఞలన్నీ కూడా ఇగో చేయవలసినవి కొన్ని ఉన్నవి, చేయకూడనివి కొన్ని ఉన్నాయి. కొన్ని చెప్పాడు. చేయవలసినవి కొన్ని, చేయకూడనివి కొన్ని. చేయకూడని వాటిని చూడండి. మరి మత్తయి సువార్త 19వ అధ్యాయం 18వ వచనాన్ని చూడండి. ఏం చెప్తున్నాడు? 18వ వచనం, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను అనున్నదే అని చెప్పెను. ఆజ్ఞలు పాటించమన్నప్పుడు ఇవన్నీ కూడా పాటిస్తున్నాను అన్నప్పుడు ఇంకో ఆజ్ఞలలో కూడా కొన్ని చేయవలసినవి ఉన్నవి, కొన్ని చేయకూడని ఉన్నాయి. చేయకూడని వాటిని గురించి చెప్తున్నాడు యేసు. నరహత్య మీరు చేయకూడదు, ఆజ్ఞలను పాటించమన్నాడు కదా. నరహత్యను మీరు చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలని అనున్నదే అని చెప్పెను. అంటే ఆజ్ఞలను వీటన్నిటిని నువ్వు చేయాలి. చూడగలిగితే
కొత్త నిబంధన గ్రంథములో చేయమని చెప్పినటువంటి ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి. అంటే ఆజ్ఞలు మీకు అన్నీ తెలుసు కదా, ఆజ్ఞలు మీకు అన్నీ తెలుసు. కానీ కొత్త నిబంధన గ్రంథములో దేవుడు చేయమని చెప్పినటువంటి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలు ఏంటో చెప్తారా ఒకసారి? కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు చేయమని చెప్పినటువంటి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఏంటి చెప్పండి ఒకసారి. నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. కొత్త నిబంధన గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో కదమ్మా, కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు చేయమని చెప్పినటువంటి మరి కొన్ని ఉన్నాయి. ముఖ్యమైనవి అవి, ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. ఏంటి అవి మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు చూడండి. కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు చెబుతున్నటువంటి ముఖ్యమైనటువంటి ఆజ్ఞలు ఏంటి అని మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 19వ అండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. చూడండి, ఆ లేఖన భాగాన్ని మనం చూడగలిగితే ఇదిగో ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని ఆజ్ఞ ఇస్తున్నాడు? ఇదిగో మారు మనసు, అందరూ కూడా మారు మనసు పొందాలని ఆజ్ఞ. అందరూ కూడా మారు మనసు పొందాలని ఆజ్ఞ ఇస్తున్నాడు. అందరూ కూడా ఇదిగో సువార్త ప్రకటించమన్నాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడని ఆజ్ఞ ఇచ్చాడు. అలాగనే మనం చూడగలిగితే ఇదిగో అందరూ కూడా బాప్తిస్మము పొందాలని ఆజ్ఞ ఇచ్చాడు. అలాగనే మనం చూడగలిగితే అందరూ కూడా బల్లారాధనలో క్రీస్తు యొక్క శరీరంలో రక్తములో పాలు పంపులు పొందాలని ఆజ్ఞ ఇచ్చాడు. చూడగలిగితే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 48వ వచనాన్ని చూడండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 48వ వచనం. క్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలనని ఆజ్ఞాపించెను. ఏమిటి? బాప్తిస్మము పొందవలనని. అది ఆజ్ఞనా ఊరికే చెప్పాడా? ఆజ్ఞ. బాప్తిస్మము పొందాలన్నది ఆజ్ఞ. అలాగనే సువార్త ప్రకటించాలన్నది కూడా ఆజ్ఞ. అలాగనే బల్లారాధనలో క్రీస్తు యొక్క శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందాలన్నది కూడా ఆజ్ఞ. చూడగలిగితే ఏమండి, సువార్త ప్రకటించడం అన్నది చాలా డబ్బుతో కష్టముతో కూడుకున్నది, అంతే కదండి. సువార్త ప్రకటించాలంటే, దేవుని మాటలు ప్రకటించాలంటే, ఇతర ప్రాంతాల్లోనికి వెళ్ళాలంటే చాలా డబ్బుతో కూడుకున్నది, కష్టముతో కూడుకున్నది. మరి డబ్బులు లేదే అండి బంగారం ఊరికనే వస్తుందా? మీకు వస్తుందమ్మా? డబ్బులు లేదే మాకు ఊరికనే బంగారం వచ్చింది అనే వాళ్ళు ఉన్నారా ఎవరైనా? ఎవరు కూడా లేరు. అదే డబ్బులు లేదే బంగారం ఊరికనే రాదు. డబ్బులు ఖర్చు చేయందే ఆహారం నీకు ఊరికే రాదు. డబ్బులు ఖర్చు చేయందే వస్త్రాలు నీకు ఊరికే రావు. ఏమండి, ఈ లోకంలో సమాజంలో డబ్బు ఖర్చు చేయంది ఏది కూడా ఊరికే రాదు. కానీ ఇదిగో నీ కష్టాన్ని ఇవ్వకుండా, ఏమండి, నీ శరీరంతో కష్టపడినటువంటి నీ కష్టాన్ని, నీ ధనాన్ని ఇవ్వకుండా ఊరికనే మనకు పరలోకం వస్తుందా? ఊరికనే పరలోకం ఇస్తాడా దేవుడు? దేవా, నేను ఏ కష్టం చేయను, ఏమండి, నా కష్టాన్ని కూడా నీకు ఇవ్వను, కానీ నాకు ఊరికనే పరలోకం అంటే ఇస్తాడమ్మా? ఈ లోకంలోనే డబ్బును వెచ్చించింది, ఖర్చు చేయండి ఏది కూడా మనకు ఊరికే రాదు.
అలాంటిది దేవుడు ఉన్నటువంటి ఆ యొక్క మహాలోకము, పరలోకము, స్వర్గము మరి ఊరికనే మనకు వస్తుందా? ఏ కష్టం లేకుండా, ఏది కూడా ఖర్చు చేయకుండా పరలోకం అనేది ఏ వ్యక్తి కూడా, ఏ మానవుడు కూడా, ఏ మనిషి కూడా ఊరికనే రాదు, ఊరికనే రాదు. ఇదిగో డబ్బు కోసము ఈ యవనస్తుడు, డబ్బు కోసము ఏమంటే యవనస్తుని గురించి మీరు ఉన్నారు కదా, ఇదిగో పరలోకానికి నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏ మంచి కార్యం చేయాలని అడిగినప్పుడు, ఇదిగో నీకున్న ఆస్తి అంతా కూడా అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు ఆ యవనస్తుడు ఏం చేశాడంటే మరి వ్యసనపరుడై ముఖము చిన్న బుచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇదిగో డబ్బు కోసం ఏం చేశాడంటే డబ్బు కోసము పరలోకాన్ని వద్దనుకున్నాడు ఈ గబ్బోడు. అంతే కదండి. ఈ యవనస్తుడు ఏం చేశాడంటే ఇదిగో డబ్బును వదులుకోలేక, ఆస్తిని వదులుకోలేక దేన్ని వదులుకున్నాడంటే ఇదిగో నిత్య జీవాన్ని, పరలోకాన్ని వద్దనుకున్నాడు. చూడండి ఎంత దౌర్భాగ్యమో. డబ్బును వదులుకోలేక, ఆస్తిని వదులుకోలేక వ్యసనపరుడై దుఃఖపడుతూ ఇదిగో నాకున్న ఆస్తి అంతటి కూడా నేను వదిలేసుకోవాలా, ఇవ్వాలా, కష్టపడి సంపాదించుకున్నాను కదా, ఇదంతా కూడా నేను బీదలకు ఇచ్చేయాలా అని వ్యసనపరుడై బాధపడుతూ దుఃఖపడుతూ ఇదిగో డబ్బు కోసం ఏం చేశాడంటే దేవుడిచ్చేటువంటి పరలోకాన్నే వద్దనుకున్నాడు. ఏమండి, పరలోకాన్నే వద్దనుకున్నాడు. అలాంటి వారు సమాజములో, లోకంలో, సంఘాల్లో కూడా ఉన్నారు ఈనాడు. ఏమండి, దేవుని పని కోసం ఇవ్వాలన్నప్పుడు, దేవుని పని చేయాలన్నప్పుడు వస్తారా, ఇస్తారా? ఏం చేస్తారంటే తప్పించుకుంటుంటారు. దేవుని పనికి ఇవ్వాలా నేను, అంటే నా కష్టాన్ని ఇవ్వాలా, నా కష్టాన్ని ఇస్తే మరి తక్కువ అవుతుంది కదా అని రాలేక, ఇవ్వలేక మరి మానుకునేవారు కూడా నేటి సమాజంలో ఉన్నారు. ఈ యవనస్తుడు ఏం చేశాడంటే ఇదిగో తనకున్న ఆస్తిని, డబ్బును అంతటిని కూడా వదులుకోలేక దేవుడిచ్చేటువంటి ఆ మహాలోకమైన పరలోకాన్నే వద్దనుకున్నాడు. పరలోకాన్నే వద్దనుకున్నాడు. ఏమండి, పరలోకం అనేది కష్టపడకుండా ఊరికనే ఈజీగా, సులభంగా వచ్చేది కాదు. పరలోకం అనేది ఊరికనే ఇవ్వడు దేవుడు ఎవరికి. చూడగలిగితే పౌలు గారి యొక్క జీవితం మీకు అందరికి తెలుసు కదమ్మా. పౌలు గారి యొక్క జీవితం మీకు అందరికి తెలుసు కదా. పౌలు గారు ప్రభువులోనికి రాకముందు, ప్రభువు దర్శించకముందు పౌలు గారు ఈ లోకంలో ఎలా ఉన్నాడంటే పౌలు గారు కూడా చాలా సంపద కలిగి ఉన్నాడు, చాలా ధనాన్ని కలిగి ఉన్నాడు. ఆయన నిత్యము కూడా ఇదిగో గుర్రముల మీద తిరిగేవాడు పౌలు గారు. అలాగనే పౌలు గారు ప్రభువులోనికి వచ్చిన తర్వాత, పౌలు గారిని దర్శించినప్పుడు పౌలు గారు ఎలా ఉన్నాడు, ఎలా మారిపోయాడు అని మనం చూడగలిగితే సాక్షాత్తు పౌలు గారే సంఘముతో చెప్తున్నటువంటి మాటను చూడండి. ఒక మాటను సాక్షాత్తు పౌలు గారే సంఘముతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే అపోస్తున్నటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. ప్రభువులోనికి మరి రాకముందు ఎలా ఉన్నాడో మీకు తెలుసు, ప్రభువులోనికి వచ్చిన తరువాత మరి ఎలా ఉన్నాడో సాక్షాత్తు మరి పౌలు గారే తన మాటలను సంఘముతో చెప్తున్నాడు. ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది గదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో. పౌలు గారు చెప్తున్నటువంటి మాటను చూడండి. ప్రభువులోనికి వచ్చిన తర్వాత పౌలు గారు పలుకుతున్నటువంటి మాటను మనం చూడగలిగితే పౌలు గారు అంటున్నారు, కాబట్టి నాకు కలిగినది యావత్తు, ఏది
పౌలు గారికి కలిగినది అంతా కూడా యావత్తు సమస్తము కూడా యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచేదను. పౌలు గారు అంటున్నారు, ఇదిగో నాకు కలిగినదంతా కూడా, నాకు కలిగినదంతా సంపద అంతా కూడా యావత్తు కూడా ఇదిగో మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా నేను వ్యయపరుస్తాను, ఖర్చు చేస్తాను. నాకు కలిగిన సంపద అంతా కూడా మీ ఆత్మల రక్షణ కొరకు నేను దాన్ని వ్యయపరుస్తాను, ఇస్తాను, పోగొట్టుకుంటానని పౌలు గారు సెలవిస్తున్నారు. అలాగునే తన ఆస్తినే కాకుండా, ఏమండి, తన ఆస్తినే కాకుండా పౌలు గారు ఇంకేమని చెప్తున్నాడు, నన్ను నేను వ్యయపరచుకొందును. ఇదిగో మీ ఆత్మల రక్షణ కోసం నా ఆస్తినే కాదు, నన్ను కూడా నేను వ్యయపరుచుకుంటాను. నా సమయాన్ని కూడా నేను వెచ్చిస్తాను, నా శరీరాన్ని వెచ్చిస్తాను, నన్ను నేను వ్యయపరచుకొందునని పౌలు గారు మరి సంఘముతో చెబుతున్నాడు. అలాగనే మనం చూడగలిగితే బర్నబా గురించి మీకు అందరికి తెలుసు కదమ్మా, తెలుసు కదా? తెలుసు. బర్నబా ఎలాంటి వాడు? దేవుని బర్నబా ఎలాంటి వాడంటే, ఇదిగో బర్నబా కూడా చాలా భూమి గలవాడు, చాలా భూమి గలవాడు, ఆస్తి గలవాడు. బర్నబా కూడా చాలా భూమి గలవాడు, కనుకనే చాలా భూమి గలవాడు. అలాగునే తనకున్నదంతా కూడా బర్నబా ఏం చేశాడంటే, తనకున్నదంతా కూడా అమ్మి దేవుని పని కోసము, సువార్త కోసము ఇచ్చినవాడు, అపోస్తుల పాదముల ఎదుట పెట్టినవాడు బర్నబా. తనకున్న ఆస్తినంతా కూడా అమ్మి ఇదిగో సువార్త కోసము, దేవుని పని కోసము, అపోస్తుల పాదము ఎదుట తన ఆస్తినంతా కూడా పెట్టినవాడు బర్నబా. అందుకే ఆయనకు ఒక మంచి పేరు ఉంది, హెచ్చరిక పుత్రుడు. ఆయనకు బర్నబాకు మరొక పేరు ఏ పేరు అంటే, ఇదిగో ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడని బర్నబా గారికి పేరుంది. ఇదిగో మీకున్నదంతా కూడా దేవుని పని కోసము ఖర్చు పెట్టాలి. ఏమండి, పరలోకము రావాలి, స్వర్గం రావాలంటే ఊరికనే రాదది. దేనిని ఖర్చు పెట్టాలి? ఇదిగో నీ శరీరాన్ని దేవుని పని కోసము ఖర్చు పెట్టాలి, నీకున్న ధనాన్ని కూడా దేవుని పని కోసము ఖర్చు పెట్టాలి. అలా ఖర్చు పెట్టినప్పుడే పరలోకం, స్వర్గం అనేది మరియు మనము అర్హులమవుతాము. యేసుక్రీస్తు వారు పరలోకము నుండి వచ్చాడు కదా, తండ్రి దగ్గర నుంచి వచ్చాడు కదా యేసుక్రీస్తు వారు. అలాగా తిరిగి పరలోకానికి వెళ్ళడానికి, పరలోకానికి వారసుడు అవ్వడానికి యేసుక్రీస్తు వారు ఏం చేశారో ఒకసారి చూడండి. తాను ఏమండి, యేసుక్రీస్తు వారు పరలోకము నుండి, కన్న తండ్రి అయిన దేవుని దగ్గర నుండి ఈ భూలోకానికి వచ్చాడు. మరలా తిరిగి పరలోకానికి వెళ్ళాలంటే, పరలోకానికి అర్హుడు కావాలంటే, వారసుడు కావాలంటే మరి ఆయన ఏం చేశాడో ఒకసారి చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. ఏలయనగా మనము పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులం. మన ఎడల చూడగలిగితే మీ ఆస్తికి వారసులు ఎవరు? పిల్లలు. మీ యొక్క ఆస్తికి వారసులు ఎవరు? అర్హులు ఎవరు? మీ పిల్లలు, మీ గర్భాన పుట్టినవారు, మీ పిల్లలు మీ ఆస్తికి వారసులు. వాడు ఎలాంటి వాడైనను, వాడు నీ మాట వినకపోయినా, వాడు తిరుగుబోతైనా, తాగుబోతైనా, ఎలాంటి వాడైనా కానీ వాడు నీ గర్భాన పుట్టాడు కనుక నీ యొక్క ఆస్తికి వాడు వారసుడు. అంతే కదండి, మన యొక్క ఆస్తికి వాళ్ళు వారసులు. అలాగనే మనుషులందరూ కూడా ఎవరు? మనుషులందరూ కూడా
దేవుని పిల్లలు, మనుషులందరూ కూడా దేవుని పిల్లలు అయినను దేవుని పిల్లలను అయినంత మాత్రాన దేవుడు ఉన్న పరలోకానికి మనం వారసులము కాదు సుమా. అంతే కదండి. ఈ లోక పరంగా అయితే మన గర్భాన పుట్టిన పిల్లలకు మన ఆస్తికి వాళ్ళు వారసులు. కానీ మనమందరం కూడా దేవుని పిల్లలము. లోకములాగానే నేను దేవుని కుమారుని కదా, నేను దేవుని కుమార్తెను కదా, పరలోకానికి నేను వారసుని, స్వర్గానికి నేను అర్హుణ్ణి అని ఏమాత్రం కూడా అనుకోకూడదు. ఏమాత్రం కూడా అనుకోనకూడదు. పరలోకానికి వారసులం మనం కాదు. దేవునికి పుట్టినంత మాత్రాన పరలోకం నాకు వచ్చేస్తుంది, దేవుడు పరలోకాన్ని ఇస్తాడు, పరలోకానికి నేను వారసుని అనుకోనకూడదు. చూడగలిగితే పరలోకానికి వారసులు అవ్వాలంటే ఏం చేయాలి? దేవుని పిల్లలైనంత మాత్రాన పరలోకమును ఇవ్వాలని ఏమైనా ఉందా అండి? లేదు. కానీ పరలోకానికి వారసులు కావాలంటే ఏం చెప్పుకున్నాము? అర్హత ఉండాలి. పరలోకానికి వారసులు కావాలంటే అర్హత ఉండాలి. యేసుక్రీస్తు వారు ఏం చేశాడో పరలోకానికి అర్హుడు కావడానికి, వారసుడు కావడానికి యేసుక్రీస్తు వారు ఏం చేశారో మనం అదే చేయాలి. ఏమంటే అదప్ప వేరే కూడా చేయడానికి వీల్లేదు. యేసుక్రీస్తు వారు ఏదైతే చేశాడో మనం అదే చేస్తేనే మనం పరలోకానికి వారసులు అవుతాం, స్వర్గానికి వెళుతాం, అర్హులం అవుతాం. యేసుక్రీస్తు వారు ఏం చేశారో చూడండి ఒకసారి. పరలోకానికి వారసుడు అవ్వడానికి, స్వర్గానికి వారసుడు అవ్వడానికి, పరలోకాన్ని పొందుకోవడానికి యేసుక్రీస్తు వారు ఏం చేశారని మనం చూడగలిగితే, మరి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మరి చూడకముందు రోమపత్రిక మనం చదువుకున్నాం కదా, 8వ అధ్యాయము 17వ వచనము, మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. పరలోకానికి, స్వర్గానికి అర్హత సాధించాలంటే ఏం చేయమని చెప్తున్నాడు? శ్రమ పడాలి. ఊరికనే వస్తుందా పరలోకం? ఊరికనే వస్తుంది స్వర్గం? ఏం చేయమంటున్నాడు? శ్రమపడిన ఎడల. పరలోకానికి అర్హత ఏంటని మనం చూడగలిగితే ఇదిగో శ్రమ పడాలి. ఒక వ్యక్తి పరలోకాన్ని సంపాదించాలంటే, వారసుడు కావాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే దేవుడు మనకు పరలోకాన్ని ఇస్తాడంటే, ఈ లోకంలో నువ్వు దేవుని కోసము శ్రమ పడాలి. ఈ లోకంలో దేవుని కోసం మీరు ఏం చేయాలంటే శ్రమ పడాలి. అలా శ్రమ పడినప్పుడు పరలోకానికి నీవు అర్హుడవు, వారసుడవు. చూడండి, ఇప్పుడు చూడండి, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక. యేసుక్రీస్తు వారు ఏం చేశారో మనము కూడా అదే చేస్తేనే మనం పరలోకానికి వెళ్తామని చెప్పుకున్నాం కదా. యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే, యేసు శరీరమునందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి అని దేవుని పిల్లలైన వారందరికీ కూడా దేవుడు సెలవిస్తున్నాడు, రాయిస్తున్నాడు. ఏమని? ఇదిగో క్రీస్తు శరీరమందు శ్రమపడేను గనుక. పరలోకాన్ని సాధించాలంటే, వారసుడు కావాలంటే, పరలోకాన్ని పొందుకోవాలంటే యేసుక్రీస్తు వారు ఏం చేశారంట? యేసుక్రీస్తు వారు ఏం చేశారు? శరీరమందు శ్రమపడేను గనుక. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమండి, ఆయనకు సుఖమే లేదండి. ఈ లోకానికి వచ్చిన వాళ్ళ నుంచి కూడా ఆయనకు ఇదిగో ప్రతి క్షణము కూడా ఇదిగో బాధ, దుఃఖము, వేదన, కన్నీళ్ళు, యాచనలు, ఇవన్నీ కూడా అన్నీ యేసుక్రీస్తు వారికి కలిగాయి. ఏం చేశాడంటే ఈ లోకంలో పరలోకాన్ని పొందుకోవడం కోసం, పరలోకానికి అర్హత సాధించడం కోసం, పరలోకానికి వారసుడు అవ్వడం కోసం యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడంటే శ్రమ పొందుతున్నాడు. పరలోకానికి అర్హత సాధించడం కోసం, వారసులం కావడం కోసము యేసు శ్రమ పడేను గనక అట్టి మనసును మీరు కూడా ఆయుధంగా ధరించుకోండి. అలాగా మీరు కూడా అట్టి మనసును ఆయుధంగా ధరించుకుంటే మీరు కూడా పరలోకానికి అర్హులే.
మీరు కూడా పరలోకానికి వారసులే. అట్టి మనసును మీరు కూడా ఆయుధముగా ధరించుకొనుడని దేవుడు తెలియజేస్తున్నాడు. చూడగలిగితే యేసుక్రీస్తు వారు మరి ఎందుకు శ్రమ పడ్డాడంటే పరలోకాన్ని సంపాదించడం కోసము, పరలోకానికి వారసుడు అవ్వడం కోసము ఈ లోకంలో శ్రమ పడ్డాడు. అంటే ఈ లోకంలో మనకు ఎలాంటి శ్రమలు లేకుండా, ఎలాంటి కష్టాలు లేకుండా దేవుని పనుల్లో ఊరికనే పరలోకం రావాలంటే ఊరికనే పరలోకం రాదు, ఊరికనే పరలోకం రాదు. చూడగలిగితే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే శిష్యుల మనుషులను దృఢపరుస్తున్నాడు. ఏమని దృఢపరుస్తున్నాడంటే విశ్వాసమందు మీరు నిలకడగా ఉండండి, విశ్వాసమందు మీరు పడిపోవద్దండి, బలహీనులు కావద్దండి, నిలకడగా విశ్వాసమందు మీరు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలనని వారిని హెచ్చరించి. పరలోకము రావాలంటే, స్వర్గము రావాలంటే, స్వర్గానికి పరలోకానికి అర్హత సాధించాలంటే ఈ లోకంలో మనమేం చేయాలి, నువ్వేం చేయాలి? ఏం చేయాలమ్మా? ఇళ్ళలో కమ్మగా ఫ్యాన్ల కింద ఉంటే సరిపోతుందా? దేవుడు పరలోకాన్ని ఇస్తాడా? ఆదివారము ఒక్క పూట 1 గంట దేవుని మందిరానికి వస్తే పరలోకాన్ని ఇస్తాడా? మరి ఏం చేస్తే ఇస్తానంటున్నాడు? ఏం చేస్తే ఇస్తా అంటున్నాడు? శ్రమ పడాలి. దేవుని కోసము, దేవుని మాటలు ప్రకటించడం కోసము, దేవుని పని జరిగించడం కోసం ఇదిగో నీవు శ్రమ పడాలి, నీ కష్టాన్ని ఇవ్వాలి. నీవు శ్రమ పడాలి, నీ కష్టాన్ని ఇవ్వాలి. మరి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారిని హెచ్చరిస్తున్నాడంట. చూడండి, శిష్యులకు చెప్తున్నాడు, శ్రమ పడకుండా మీకు ఊరికనే పరలోకం రాదు, శ్రమ పడకుండా ఊరికనే పరలోకం రాదని మరి తెలియజేస్తున్నాడు. అలాగనే మనం చూడగలిగితే చివరిగా ఒక మరి సందర్భాన్ని చూసి ముగించుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోని సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోను మీరు సహించుచున్న శ్రమలన్నిటిలోను మీ ఓర్పును మీ విశ్వాసమును చూసి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ఏమండి, పౌలు గారు పలుకుతూ అంటున్నారు, ఇదిగో నా సహోదరులారా, నేనెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే.
ఇది మంచిదే, ఇది యుక్తమే, ఇది మంచిదే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. పౌలు గారి సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో మీరు విశ్వాసమందు బహుగా అభివృద్ధి పొందుచున్నారు. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచుంది. సంఘంతో మాట్లాడుతూ పౌలు గారు చెప్తున్నారు, మీరు విశ్వాసమందు కూడా నానాటికి దినదినానికి ఏం చేస్తున్నారంటే అభివృద్ధి పొందుతున్నారు విశ్వాసం విషయంలో. అలాగునే మరొక విషయం చెప్తుంటున్నాడు, ఎదుటివాని ఎడల చూపు ప్రేమ కూడా విస్తరిస్తుంది. అందువలన మీ హింసలన్నిటిలోనూ, మీరు సహించు శ్రమలన్నిటిలోనూ, మీ ఓర్పులోనూ విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము అంటున్నాడు. పౌలు గారి సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో సంఘంలో మీరు చేస్తున్నటువంటి క్రియలు, మీ యొక్క హింసలు, మీ యొక్క శ్రమలు, మీ యొక్క విశ్వాసము, ఇవన్నీ కూడా చూసి సంఘములో మీ యందు నేను అతిశయపడుతున్నాను, మరి గర్విస్తున్నాను నేను మిమ్మల్ని చూసి అంటున్నాడు పౌలు గారు. అంటే మిమ్మల్ని అందరినీ చూసి నేను మరి గర్విస్తున్నాను అని చెప్తున్నాడు. చెబుతూ దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో, దేనికోసం మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ఇదిగో పరలోకానికి అర్హత పొందాలంటే, పరలోకానికి వారసులం అవ్వాలంటే ఏం చేయాలంటున్నాడు? ఈ లోకంలో మనం ఏం చేయాలంటే ఇదిగో దేవుని కోసము మనము శ్రమ పడాలి. దేవుని కోసం మనము శ్రమ పడాలి. శ్రమ పడితేనే నీకు పరలోకం. అవునే, నేను సుఖపడతాను, ఏమాత్రం కష్టపడను, ఏమాత్రం ఇబ్బంది పడను, బాధపడను, దేవుడు నాకు పరలోకాన్ని ఇవ్వాలంటే ఊరికనే పరలోకం వచ్చేది కాదండి. ఊరికనే పరలోకం వచ్చేది కాదు. ఏమంటే అందరూ కూడా పరిశుద్ధులు, అపరిశుద్ధులు, నీతిమంతులు, అనీతిమంతులు, ప్రతి మానవుడు కూడా లోకంలో అందరూ ఏం చేస్తారంటే ఇదిగో నాకు పరలోకం రావాలి, నేను నరకానికి వెళ్ళకూడదు, రెండవ మరణానికి వెళ్ళకూడదు, పరలోకం రావాలని కోరుకుంటారు. కానీ పరలోకం రావాలంటే ఊరికనే వస్తుందా? ఊరికనే వస్తుందా? శ్రమ పడాలి ఈ లోకంలో. నువ్వు ఈ లోకంలో శ్రమ పడితే పరలోకాన్ని ఇస్తాడు, పరలోకానికి వారసుడు అవుతావు. కానీ భక్తులను మనం చూసుకుంటే, ఏమంటే భక్తులను మనం చూసుకుంటే వారికి ఊరికనే పరదేశం ఇచ్చాడా దేవుడు? పరలోకాన్ని ఇచ్చాడా? ఏం చేశారు? భక్తులందరూ కూడా మరి ఎన్నో శ్రమలు, హింసలు, బాధలు, ఇబ్బందులు అన్నిటిని అనుభవించారు భక్తులందరూ కూడా. కాబట్టి రంపములతో కోయపడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, అలాగే ఉమ్మి వేయించుకున్నారు, తలలు నరికించుకున్నారు. ఆఖరికి చివరిగా మనం చూస్తే దేనికోసం తలలు నరికించుకున్నాడు? చనిపోవడానికి కూడా ఎందుకు సిద్ధపడ్డారంటే ఇదిగో పరలోకానికి అర్హత సంపాదించాలి, పరలోకానికి వారసుడు కావాలని. కానీ తన ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయలేదు, శ్రమ పడ్డాడు, ప్రాణాలను పోగొట్టుకున్నాడు. ఆ రీతిగా మరి మీరందరూ కూడా, మనమందరం కూడా, మీరందరూ కూడా పరలోకానికి, స్వర్గానికి అర్హత సాధించాలంటే, వారసులు కావాలంటే ఇదిగో మీరందరూ కూడా దేవుని పని నిమిత్తము ఈ లోకంలో మరి శ్రమ పడాలి. మీ శ్రమను కూడా దేవుని పని కోసము అర్పించాలి. ఆ రీతిగా మరి సంఘమంతా కూడా మరి ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు మరి ముగిస్తున్నాను. ఇంతవరకు ఓపికగా దేవుని మాటలు విన్నటువంటి మీకు అందరికీ కూడా మరి ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నా యొక్క వందనాలు.